హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి టమాటో ఇంకా కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకైనా సరే, వేడి వేడి ముద్దలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కోసము ముందుగా 8-10 దాకా టమోటోలను తీసుకున్నాను. నేనిక్కడ దోరగా పండిన టమోటోలనైతే తీసుకున్నానండి. అలాగే 10-15 దాకా పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. ఈ పచ్చడి కాస్త స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే టమోటో పుల్లగా ఉంటుంది కాబట్టి స్పైసీ ఎక్కువగా పడుతుంది. అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఒక కప్పు దాకా అయితే తీసుకున్నాను. వీటన్నిటిని ఇలా రెడీ చేసుకోండి. ఇప్పుడు టమోటోలని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి రెడీగా పక్కనుంచుకోండి. ఇలా టమోటోస్‌ని పీసెస్‌గా చేసేసి పక్కనుంచుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్‌ని ఉంచుకొని అందులోకి పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా మీ స్పైసీని బట్టి అయితేనే యాడ్ చేసుకోండి. మీ ఎంత స్పైసీ తింటారో ఆ స్పైసీని బట్టి కారంని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టమోటోలు పుల్లగా ఉంటాయి కాబట్టి కనీసం అంటే ఒక 10-15 దాకా పచ్చిమిర్చి అయితే పడుతుందండి కారంకి. ఇప్పుడు అర టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా పచ్చి కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం పచ్చి కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువసేపు నిల్వ ఉంటుందండి. ఒక రోజు కాకపోయినా 2 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. అలాగే గుప్పెడంత కరివేపాకు, అలాగే అరకప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పును మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక నిమిషం పాటు వేయించుకొని వీటిని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్‌లోకి ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని టమోటోలను బాగా వేగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. టమోటోలు కూడా మనకు ఎంత బాగా వేగుతాయో అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి అనేది. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 లేదా 3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి టమోటోలను. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూతను తీసి బాగా కలపండి. చూడండి టమోటో అనేది ఇంకాస్త సాఫ్ట్‌గా అవ్వాలి. అందుకోసమే మరొకసారి మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని మరొక 3 నిమిషాల పాటు టమోటోలని ఉడికించండి. చూడండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని టమోటో అనేది బాగా మెత్తగా సాఫ్ట్‌గా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. సాఫ్ట్‌గా ఉడికితే గనక మనకు టమోటోలు కూడా బాగా ఫ్రై అయినట్టేనండి. ఇంకా మీరు టమోటో బాగా ఫ్రై అయిందని తెలుసుకోవడం కోసము టమోటోలో ఉండే పైన స్కిన్ అనేది ఈజీగా విడిపోయి వచ్చేస్తుందండి. అలా గనక విడిపోతే గనక టమోటో అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. అలా విడిపోతే గనక టమోటో పర్ఫెక్ట్‌గా ఉడికినట్టండి. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా ఉడికింది కదా! టమోటో అనేది ఎంత చక్కగా టమోటోలని మనం ఫ్రై చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి అనేది. ఇలా టమోటోల్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోండి. కాస్త చల్లారిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని ముందుగా మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఇలా వేయించుకున్న వాటిని ముందుగా మిక్సీ జార్‌లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వేయించుకున్న వాటిని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడంతా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలని వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్‌ని వేసుకొనైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి టమోటోలు లాస్ట్‌లో వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి అనేది మెత్తగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము టమోటోలని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. టమోటో అనేది మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. మధ్య మధ్యలో తింటున్నప్పుడు అక్కడక్కడ టమోటో పీసెస్ అనేవి తగులుతూ ఉంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమే మనం ముందుగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని. ఆ తర్వాత టమోటోల్ని వేసుకొని పల్స్ మోడ్‌లో అయితే గ్రైండ్ చేసుకోవాలండి. జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే గనక సరిపోతుంది. ఎందుకంటే టమోటో పూర్తిగా సాఫ్ట్‌గా ఫ్రై చేసుకొనింటాం కాబట్టి మరి ఎక్కువగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోకి కన్సిస్టెన్సీని బట్టి మరికొన్ని నీళ్లను వేసుకోండి. అలాగే వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను గూడా గుప్పెడంతా వేసుకోండి. ఇలా కొత్తిమీరను వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పల్స్ మోడ్‌లో ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి.
ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని పక్కనుంచుకోండి. ఈ పచ్చడికి పోపును పెట్టుకుందామండి. పోపును పెట్టుకోవడం కోసము స్టవ్ మీద ఒక బాండిని ఉంచుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. అలాగే 4, 5 దాకా వెల్లుల్లిపాయలని వేసుకోండి. అలాగే పోపు దినుసుల్ని కూడా వేసుకోండి. ఒక టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, ఒక టీ స్పూన్ దాకా మినపప్పు, శనగపప్పును వేసుకోండి. అలాగే 4, 5 దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. పోపు మొత్తం గూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా సాఫ్ట్ అవ్వడం కోసము హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు పచ్చడిలో గూడా ఉప్పును యాడ్ చేసుకున్నామండి. అందుకోసమే ఇందులో చూసి అయితే వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు గూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని మొత్తం కూడా ఇందులోకి వేసుకోండి. ఇలా పచ్చడిని మొత్తం కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత పోపులో బాగా కలిసేటట్టు కలపండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని మరొక 2 నిమిషాల పాటు పోపులో పచ్చడిని బాగా ఉడికించండి. అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఎంతో రుచికరమైన కొబ్బరి, టమోటా పచ్చడి రెడీ అండి. వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యిని వేసుకొని, పచ్చడిని వేసుకొని గనక కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.